श्रीकृष्णाय नमः। जय गुरुदेव। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशम् आरनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं परिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महारस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्मकृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి. ఈరోజు మనం శ్రీమదాంధ్ర మహాభారతంలో ఆది పర్వం పంచమాశ్వాసము 3వ భాగంలోకి వెళ్తున్నాము. 2వ భాగంలో మనం కర్ణుడి జననం గురించి తెలుసుకున్నాము. ఆయన రాధ అనే ఆమె దగ్గర పెరగడం మొదలు పెడతాడు. ఆ తర్వాత సూతుడి ఇంట్లో. ఇక ఈ రోజు ముందుకెళ్తే 34 పాండురాజు వివాహమై దిగ్విజయం చేయుట. యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ గమనీయ కాంతి నిలయ ననవరత్నాన్నదానాభిరత్పితముని విప్రజనాశీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమపతివ్రతాభరణాభిశోభిత దామరసేక్షణ దాల్మియందు మృది విభోనిదాని పృతయను కన్యక నది కవీరుడైన స్వయంవరమున బడసి పరనరేంద్ర పరిభావి పాండుభూవరుడు పేర్మితో వివాహమయ్యే. తాత్పర్యం: యదువంశమునే నిర్మల సముద్రానికి చంద్రరేఖ వంటిది, మనోహరమైన తేజస్సుకు స్థానమైనది. ఎడతెగని అన్నదానం చేత మునులను బ్రాహ్మణులను తృప్తి పొందించి వాళ్ళ ఆశీర్వచనం చేత పవిత్రమైన ఆకారం కలది. వినయము, గౌరవము, వివేకము, మంచితనము మొదలైన ఉత్తమ గుణాలనే రత్నాలకు జన్మభూమి అయినది. పరమ పతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేది. కమలాల వంటి కన్నులు కలది. ఓర్పులో భూమితో పోల్చదగింది అయిన పృథను శత్రురాజులను జయించిన పాండురాజు మహాపరాక్రమశాలి అయి స్వయంవరంలో పొంది ప్రీతితో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? యదువంశం అనే నిర్మల సముద్రం అంటే, ఒక నిర్మల సముద్రానికి యదువంశం అంటే ఆ సముద్రానికి చంద్రరేఖ లాంటిదట ఈ పృథ అంటే కుంతి. మనోహరమైన తేజస్సుకు స్థానమైనది. ఆమెలో మనోహరమైన తేజస్సు ఇక ఎలా వచ్చింది అంటే, ఎడతెగకుండా ఆపకుండా మునులను బ్రాహ్మణులకు ఈవిడ అన్నదానం చేసి వాళ్ళని తృప్తి పొందించి వాళ్ళ ఆశీర్వచనం చేత పవిత్రమైన మనస్సు కలిగినదైనది, అలాగే పవిత్రమైన ఆకారం కలిగినటువంటిది. ఈమెలో వినయము, గౌరవము, వివేకము, మంచితనము మొదలైన ఉత్తమ గుణాలన్నీ ఉన్నాయట. ఇక పరమ పతివ్రతలకు అలంకారంలాగా ప్రకాశిస్తుందట ఈవిడ.
ఈవిడ కళ్ళు తామర పూల కళ్ళు వంటివి. ఇక ఓర్పులో భూదేవంత సహనమట ఆవిడకి. ఇక అలాంటి పృథను, అలాంటి కుంతిని శత్రురాజును జయించినటువంటి పాండురాజు మహాపరాక్రమశాలే స్వయంవరంలో ఆమెను పొంది ఇష్టంగా పెళ్లి చేసుకున్నాడట. విశేషం అలంకారం, రూపకం, ఉపమ. ఈ పద్యములో నన్నయ్య కుంతిని ఒక శృంగార నాయికగా కాక ఒక పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా వర్ణించాడు. గణనీయ కాంతి నిలయ అన్న విశేషణం ద్వారా ఈ పద్యరచనలో కాంతి అనే శబ్దగుణం గుణనీయంగా పోషింపబడిందని సూచించాడు. వాడిన దీర్ఘ సమాసాలు ఔజ్జల్యం అనే స్వభావాన్ని ప్రదర్శించటం చేత కుంతిలోని కాంతిశీలం ధ్వనిమయమవుతున్నది. అక్షర రమ్యత కాంతి గుణశోభకు వ్యంజకం కావటం ఈ రచనలో విశేషం. భారత కథలోని మాతృమూర్తిగా అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించే పృథను సీసపద్యంలో గుణసుందరంగా, ఉదాత్తంగా పరిచయం చేయటం రుచిరార్థ సూక్తినిధి ప్రదర్శించిన శిల్పం. వచనం 35. మరియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రియనుదాని మహోత్సవంబున వివాహం వై పాండురాజు భరతకుల రత్నాలంకారుడై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపార చతురంగ బల సమన్వితుండై. తాత్పర్యం: పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కూతురైన మాద్రిని కూడా వైభవంగా వివాహం చేసుకుని భరత వంశానికి రత్నాభరణం వంటి వాడై, పరాక్రమంలో ఎవరిని లెక్క చేయక చతురంగ బలాలతో కూడుకున్న వాడై. ఇక పాండురాజు భీష్ముడి యొక్క అనుమతితో మద్రరాజు కూతురైన మాద్రిని కూడా ఇక ఎలాగ గెలుచుకున్నాడట? భరత వంశానికి రత్నాభరణం లాంటి అయ్యాడట. ఇక పరాక్రమంలో ఎవరిని లెక్క చేయకుండా చతురంగ బలాలతో కూడుకుని ఆమెను గెలుచుకుని వైభవంగా వివాహం చేసుకున్నాడట. 36. భజనీపాత భరంబునం దలరగాధాత్రీధరాహీంద్ర మూథజరత్న ప్రకరంబులున్నతగచ్చేంద్ర చందన ప్రోల సద్భజ వాతాహతి దూలగా జలద బృందం వీక్రియన్ సర్వ దిగ్విజయాథం బరిగెం గురుప్రభుడుదో వీర్య ప్రకాశార్థియై. తాత్పర్యం: సైన్యం యొక్క పాదఘట్టనల భారం వలన భూమిని మోస్తున్న ఆదిశేషుని శిరోమణులు చలించేటట్లు ఎత్తైన మేలిమి ఏనుగుల మీద, రథాల మీద గల జెండల గాలి దెబ్బకు మేఘాల సమూహం చెదిరేటట్లు పాండురాజు తన బాహుబలాన్ని ప్రకటించాలన్న కోరికతో దిగ్విజయం కోసం వెళ్ళాడు. ఇక పాండురాజు అన్నగారు అలా వెళ్ళలేరు కదండి, ధృతరాష్ట్రుడు వెళ్ళలేడు ఇలా యుద్ధానికి. కాబట్టి పాండురాజే ఇక ఎలా వెళ్ళాడంటే యుద్ధానికి దిగ్విజయం చేయడానికి, ఇక సైన్యం యొక్క పాదాల అడుగులతో భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుని తలల మీద శిరోమణులు, ఆ తలల మీద ఉన్నటి మణులు చెలించుతున్నాయట. అంతటి గొప్ప సైన్యాన్ని, పదాతి దళాన్ని, అలాగే ఎత్తైన ఏనుగులు, మేలిమి ఏనుగులు, మదించిన ఏనుగుల మీద, రథాల మీద జెండాలు, ఆ జెండాలు ఊగుతుంటే వచ్చినటువంటి గాలి దెబ్బకి మేఘాలన్నీ చెదిరిపోతున్నాయట. అలాగా ఎంతో సైన్యాన్ని తీసుకొని పాండురాజు తన బాహుబలాన్ని ప్రకటించాలనే కోరికతో దిగ్విజయానికి వెళ్ళాడట. విశేషం అలంకారం, అతిశయోక్తి. మత్తేభ వృత్తం సమాసఘటితమై సంధిబంధురమై ఉదాత్త గంభీరంగా ప్రసాదమిశ్రిత ఓజోగుణంతో సాగింది. ఈ పద్యశైలి వీరరసోచితం, అక్షరరమ్యం. 37. అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాగ్దక్షిణా పరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులంగా వించదనదు కీర్తి వెలుంగన్. తాత్పర్యం: సాటి లేని పరాక్రమ విలాసంతో పాండురాజు 4 దిక్కుల రాజులను తన ఆజ్ఞకు లొంగేటట్లు చేశాడు. ఆయన తన పరాక్రమంతో 4 దిక్కుల రాజులను తనకు లొంగ తీసుకున్నాడు. 38. అతి రౌద్రాకార కీలాయ తదవదహనోగ్రాగ్రసేనాని పీడాహతులై నానా విధోపాయనములు కొని సౌహార్దవాంచన్ జయ శ్రీశ్రిత బాహుంగానగా వచ్చిరి సకల జగత్ సేవ్యమానున్ మహేంద్ర ప్రతిముం గౌరవ్య వంశ ప్రభా నఖిల మహీపాలు రాంబాలికేయం. తాత్పర్యం: భూమి మీద రాజులంతా మహా తీవ్ర జ్వాలలతో మండుతున్న కార్చిచ్చువలే భయంకరమైన ముందున్న సైన్యం తాకిడి చేత కొట్టబడిన వాళ్లై అనేక రకాల కానుకలు తీసుకుని మిత్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించిన చేతులు కలవాడు, అన్ని లోకాల చేత సేవించబడేవాడు, దేవేంద్రునితో సమానుడైన వాడు, కురువంశ ప్రభు అయిన పాండురాజును చూడటానికి వచ్చారు. ఇక ఈయన ఎప్పుడైతే దిగ్విజయానికి బయలుదేరాడో ఈయన యొక్క సేనా బలానికి, ఈయన యొక్క బలానికి భూమి మీద రాజులంతా ఎలా అయిపోయారట?
చకచకా కాని ఎలా ఫీల్ అయిపోయారట, కాచిచ్చు వచ్చి తమని ముట్టడిస్తే ఎలా ఉంటదో అలాగా పాండురాజు యొక్క సేనత తీవ్రతకి వాళ్ళలా ఫీల్ అయ్యారట. అలా భావించి చకచకా వాళ్ళు అనేక రకాల కానుకలను తీసుకుని ఆయనతో మైత్రిత్వాన్ని కోరుకొని వచ్చారట. ఇక ఎలాంటి పాండురాజును అంటే జయలక్ష్మిని ఆశ్రయించిన వాడు, అంటే జయలక్ష్మి ఆయన్ని వరించిందనమాట. ఎక్కడ వెళ్ళినా జయమే జరుగుతుంది పాండురాజుకు. అలాంటి పాండురాజు చేతులు కలవాడు అనమాట. అలాంటి జయలక్ష్మి వరించినటువంటి చేతులు కలవాడు. ఇక అన్ని లోకాల చేత సేవించబడేవాడు, దేవేంద్రుడితో సమానుడైన వాడు. కురువంశానికి ప్రభువైనటువంటి పాండురాజును చూడడానికి వీళ్ళందరూ వచ్చారట. విశేషం అలంకారం ఉపమ. బృహాసగ్ధర పాదానికి 22 అక్షరాలుంటాయి. సతత నససరగా అనే గణాలు వరుసగా ఉంటాయి. 9, 16 అక్షరాలకు యతి చెల్లుతుంది. నన్నయ్య వ్రాసినవి మొత్తం 2 మహాసగ్ధరలు. మొదటిది దేవదానవ యుద్ధంలో నరనారాయణుడు ప్రదర్శించిన ప్రతాపాన్ని వర్ణించేది. రెండవది ఇది దిగ్విజయ యాత్రలో పాండురాజు ప్రదర్శించిన పరాక్రమాన్ని వర్ణించేది. వీరస్య భుజదండానాం వర్ణనే శ్రద్ధరా భవేత్ అని క్షేమేంద్రుని మతం. శ్రద్ధరలోని మొదటి గురువును 2 లఘువులు చేస్తే మహాశ్రద్ధర అవుతుంది. కాబట్టి శ్రద్ధర వలె మహాశ్రద్ధరను కూడా మహావీరుల పరాక్రమ ప్రదర్శనకు వినియోగించి నన్నయ్య వృత్యౌచిత్యాన్ని పాలించాడు. పరాక్రమం వలన గాంభీర్యాన్ని, విజయలక్ష్మి వలన సౌందర్యాన్ని ఒక గొప్ప దండవలే ధరించినాడని వృత్తముచే పేరుకు తగిన సన్నివేశ కల్పన నన్నయ్య ఛందశిల్ప మర్మజ్ఞతకు నిదర్శనం. 39 లలిత యద్విపంబుల విలాసినులన్మణి రౌప్య కాంచనావలుల నజావిగో మహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడి గష్పముల్ ధరణి పాలురచే గొని 100 వేల్గ జంబుల గెరికించి తెచ్చే గురుముఖ్యుడకు ప్యద్ధనమ్ములిమ్మగన్. ఇంకొకసారండి. లలిత ద్విపంబుల విలాసినులన్మణి రౌప్య కాంచనావలుల నజావిగో మహిష వర్గములన్ బహుభూషణంబులన్ బలువిడి గప్పముల్ ధరణి పాలురచే గొని 100 వేల్గ జంబుల బెరికించి తెచ్చే గురుముఖ్యుడకు ఉప్యధనమ్ములిమ్ముగన్. తాత్పర్యం. పాండురాజు మనోహరాలైన గుర్రాలను, ఏనుగులను, అందమైన స్త్రీలను, మణులను, వెండిని, బంగారాన్ని, మేకలను, గొర్రెలను, ఆవులను, దున్నలను, చాలా ధనాన్ని రాజుల నుండి కప్పాలుగా గ్రహించాడు. వెండి బంగారు రూపమైన ధనాన్ని 100,000 ఏనుగులతో మోయించి తెచ్చాడు. ఇక పాండురాజు ఏం చేశాడు? మనోహరమైనటువంటి గుర్రాలు, ఏనుగులు, అందమైన స్త్రీలని, మణుల్ని, వెండిని, బంగారాన్ని, మేకల్ని, ఏదుంటే ఆవులు, దున్నలు, ఇలా ఎంతో ధనాన్ని రాజుల నుంచి పన్నులుగా తీసుకున్నాడు. ఇక వెండి బంగారు రూపంతో ఉన్నటువంటి ధనాన్ని 100,000 ఏనుగులతో మోయించాడట. అంటే ఏంటి ఇక్కడ? 100,000 ఏనుగులు అంటే 1,00,000 ఏనుగులు మోసేటువంటి బంగారు వెండి ధనాన్ని తీసుకొని వచ్చాడట. అందరి దగ్గర ఆయన కలెక్ట్ చేసుకుని. 40 శరనిధి పరివృత విశ్వంభరగల భూపతులు పాండుపతి కృతమున గింకరులై ప్రతి సమకల్పిత కరులైరది మొదలుగాగ గౌరవ్యులకు. తాత్పర్యం. భూమి మీద రాజులంతా పాండురాజులు చేసిన పని వలన సేవకులై అప్పటి నుండి కురవంశ రాజులకు ప్రతి సంవత్సరం కప్పం చెల్లిస్తున్నారు. ఇక పాండురాజు చేసిన పనితో భూమి మీద రాజులంతా అప్పటి నుంచి కురువంశ రాజులకు ప్రతి సంవత్సరం కప్పం అంటే పన్నులు చెల్లిస్తున్నారట. పాండురాజు సత్కృత్యములు. 41 వచనం. ఇట్లు పాండురాజు దిగ్విజయంబు చేసి తదుపార్చితంబులైనయ పరిమిత ధనంబుల తెచ్చి ధృతరాష్ట్రుననుమతంబున భీష్మునకు సత్యవతి కిందమ తల్లులైన కౌసల్యలకు విదురునకు సుహృజ్జనులకు బ్రాహ్మణులకు నిచ్చి వారి వలననే కాశీ ప్రశంసలు పడసి సుఖంబునున్నంత. తాత్పర్యం. ఈ విధంగా పాండురాజు దిగ్విజయం చేసి అంతులేని సంపద తెచ్చి ధృతరాష్ట్రుని అనుమతితో భీష్మునికి, సత్యవతికి, తమ తల్లులకు, విదురునకు, మిత్రులకు, బ్రాహ్మణులకు ఇచ్చి వారి వలన అనేక ఆశీర్వచనాలను, ప్రశంసలను పొంది సుఖంగా ఉండగా. ఇక పాండురాజు ఇలా దిగ్విజయ యాత్ర చేసి అంతులేని సంపద తీసుకొని వచ్చి ధృతరాష్ట్రుడి అనుమతితోనే భీష్ముడికి, సత్యవతికి, వాళ్ళ 2 తల్లులకు, విదురుడికి, ఇక తమ స్నేహితులకి, బ్రాహ్మణులకు అందరికీ పనిచేశాడట. పనిచేసి వాళ్ళ ఆశీర్వచనాన్ని, ప్రశంసల్ని పొంది సుఖంగా ఉన్నాడట. 42
వినుతయశుండు పాండ్రునుపవీరుడు దిగ్విజయంబు చేసి పెంపునగొని వచ్చి ఇచ్చిన యపూర్వ మహాధన రాశి పేర్మివారని విభవంబు తోడధృతరాష్ట్రుడు శేష శతాశ్వమేధముల్ దనిసన భూసురేషులకు దక్షిణలిచ్చి యథోచితంబు కన్. తాత్పర్యం: కీర్తిమంతుడైన పాండురాజు దిక్కులను జయించి గొప్పగా తెచ్చి ఇచ్చిన ధన సమూహంతో ధృతరాష్ట్రుడు మహావైభవంగా తృప్తి తీర బ్రాహ్మణోత్తములకు ఎవరికి తగినట్లు వారికి దక్షిణలు ఇచ్చి 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ధృతరాష్ట్రుడు పాండురాజు ఎప్పుడైతే ఇంత గొప్ప సంపదను తీసుకొచ్చిస్తాడో ఇక చక్కగా మహావైభవంగా 100 అశ్వమేధ యాగాలను చేసి తృప్తి తీరా బ్రాహ్మణులకు అందరికీ దానం చేశాడట దక్షిణలతోటి. 43 వచనం: మరియు నప్పాండురాజు వినయ విధేయత్వంబున ధృతరాష్ట్రునకు నభిమత కార్యకరణంబున బాంధవులకు ననుకూలత్వంబున సుహృజ్జనులకు పరిశ్రమ జ్ఞానంబున విద్వాంసులకు గారుణ్యదానంబున ననాథులకు నభయంకరత్వంబున మహీ ప్రజలకు సంతోషంబు సేయుచు. తాత్పర్యం: అంతేకాక ఆ పాండురాజు వినయ విధేయతలతో ధృతరాష్ట్రుడికి ఇష్టమైన పనులు చేయటంతో, బంధువులకు అనుకూలంగా ఉండటంతో, మిత్రులకు చేసిన కృషిని గుర్తించటంతో, పండితులకు దయమా చూపటంతో, దిక్కులేని వాళ్లకు భయం లేకుండా చేయటంతో ప్రజలకు సంతోషాన్ని కలిగిస్తూ. అంతేకాదు పాండురాజు ఎంతటి మంచివాడంటే ఎంతో వినయ విధేయతలతో ధృతరాష్ట్రుడికి ఇష్టమైన పనులు చేసేవాడట. ఇక బంధువులకు అనుకూలంగా ఉండేవాడట. మిత్రులకు వాళ్ళు చేసినటువంటి కృషిని గుర్తించి వాళ్ళని ఆదరించేవాడట. ఇక పండితులను దయ చూపేవాడట. దిక్కులేని వాళ్ళకి భయం లేకుండా చేయటంతో ఇలా ప్రజలకు అందరికీ కూడా ఆయన సంతోషాన్ని కలిగించేవాడట. విశేషం: ఇవి ఉత్తమ రాజుకు ఉండే లక్షణాలు. ఉత్తమ రాజు లక్షణాలే కాదు, ఉత్తమ వ్యక్తులందరిలో ఉండే ఉన్నతమైన గుణాలు. వ్యక్తులంతా అలవర్చుకోవలసిన ఉత్తమ గుణాలు. పాండురాజు వంశకర్త. భావి చక్రవర్తుల వర్తన విధిని ఆదర్శవంతంగా ఆచరించి చూపించాడు. పాండురాజు తన వంశాన్ని, కుటుంబాన్ని సమైక్యంగా, సంపన్నంగా, సంతోషంగా, ఆదర్శవంతంగా ఉంచటానికి తన శక్తియుక్తులన్నీ ధారపోసి వంశకర్త అయినాడు. పాండురాజు ఇచ్చిన ధనంతో 100 అశ్వమేధాలు చేసిన ధృతరాష్ట్రుడు వంశ విచ్ఛిత్తికి దోహదం చేశాడు. పాండురాజు ప్రవర్తిల్ల చేసిన ఉదార చరిత్రాన్ని పాండవులు కొనసాగించారు. అందువలననే ధార్తరాష్ట్రులు నశించారు. పాండవులు వంశోద్ధారకులైనారు. పాండురాజు ప్రవర్తనలో ధ్వనిస్తున్న భావికతార్థాలను సారమతితో భావించారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? పాండురాజు యొక్క గుణాలన్నీ మళ్ళీ చెప్పారు. అలాగే పాండురాజు తెచ్చిన సంపదతో ఈయన 100 అశ్వమేధాలు చేసినా కూడా ధృతరాష్ట్రుడు చివరికి వంశ విచ్ఛిత్తి అంటే వంశాన్ని నాశనం చేయడానికే ఆయన దోహదం చేశాడు, గాని వంశం కాపాడడానికి ఎటువంటి ఇది చెయ్యలేదు ధృతరాష్ట్రుడు. కాబట్టి పాండవులు వంశోద్ధారకులైనారు, అంటే పాండురాజు కొడుకులు వంశోద్ధారకులయ్యారు అని చెప్తున్నారు. 44 మండిత గుణ సంపద నది కుండగు చుంబూరు భరత కురుపతులకు దుల్యుండై వంశకరుండగు బాండు మహీషుడని బుధ సభలు ధనుబొగడన్. తాత్పర్యం: అనేక సుగుణాలతో గొప్పవాడై పాండురాజు పూరు భరత కురుచక్రవర్తులతో సమానుడై వంశాన్ని నిలిపేవాడు అవుతాడని పండితులు తనను పొగడుతూ ఉండగా, ఇక ఈయన పండితులు ఎలా పొగిడారంట ఈయన సుగుణాలను చూసి. ఈయన భరత వంశకర్తలు ఎవరు ఈ మహాభారతంలో? వీళ్ళకి భరతుడు, కురుచక్రవర్తి, పూరు చక్రవర్తి, ఈ ముగ్గురు కదా వంశకర్తలు ఈ వంశంలో. అయితే వీళ్ళతో పాటు సమానంగా పాండురాజు వంశకర్త అయ్యాడు అని పండితులు పొగిడారట ఆయన్ని. 45 నానా ద్రవ్య నిరంతర దానములనూనయత యజ్ఞ దక్షిణలను ధాత్రీనాథుడు బ్రాహ్మణులను శ్రీనిలయుల చేయ చుండ శిష్ట ప్రియుడయి. తాత్పర్యం: పాండురాజు అనేక విధాలైన సంపదలను నిరంతరం దానం చేయటం చేత, యజ్ఞాలలో గొప్పగా దక్షిణలు ఇవ్వటం చేత సదాచార సంపన్నులకు ప్రియమైన వాడై బ్రాహ్మణులను ధనవంతులుగా చేస్తూ ఉన్నాడు. ఇంకేం చేసేటైనా అనేక రకాల సంపదలను ఎప్పుడు దానం చేసేవాడట. ఇక యజ్ఞాల్లో గొప్పగా దక్షిణలు ఇవ్వటంతో సదాచార సంపన్నులు ఎవరైతే, సదాచారంతో మంచి ఆచార వ్యవహారాలతో ఎవరైతే నిండి ఉన్నటువంటి వాళ్ళకి ఇష్టమైన వాడై అలాంటి బ్రాహ్మణులను ఈయన ధనవంతులను చేశాడట. వేటకు పోయిన పాండురాజునకు
శాపంబు కలుగుట. 46 వచనం. మరియు ననేక వినోదంబులను నవరత కామానురూప విషయ సుఖానుభవంబులను మృద్దుబుచ్చుచు నా తండ్రి మృగయా వ్యసనంబునందగిలి. తాత్పర్యం. అంతేకాక వివిధ సుఖ విలాసాలతో ఎడతెరిపి లేకుండా కోరుకున్న భోగాలు అనుభవించటంతో కాలం పుచ్చుతూ పాండురాజు వేట మీద మితిమీరిన ఆసక్తితో తగులుకుని, ఇక ఈయన చక్కగా వెళ్ళి దండయాత్ర చేసేసాడు. ఇంకా తర్వాత ఇంకేం పని లేదు, భూమి మీద అందరూ ఈయనకి లొంగిపోయారు. ఇక సుఖాలతో విలాసాలతో నిరంతరంగా ఈయన కోరుకున్న భోగాలను అనుభవిస్తున్నాడు ఒక పక్క. ఇలా కాలాన్ని గడుపుతూ ఒకరోజు వేట మీద మితిమీరిన ఆసక్తితో ఉన్నాడట. 47 వాసవ సన్నిభుండు హిమవన్నగ దక్షిణ భాష్వభూములన్ శ్రీ సతిబోని కుంతుయును జల్వగు మాద్రియుదోడరాగా బాణాసన బాణ భాసిత మహాభుజుడై విహరించుచుండే నిచ్ఛా సదృశంబుగా గజవశాద్వయ మధ్య గజేంద్రలీలతోన్. తాత్పర్యం. దేవేంద్రునితో సమానుడైన పాండురాజు హిమాలయ పర్వతానికి దక్షిణ వైపున ఉండే భూములలో లక్ష్మీదేవి వంటి కుంతి అందమైన మాద్రి తన వెంటరాగా ధనస్సును బాణాలను చేపట్టి ఇష్టం వచ్చినట్లుగా 2 ఆడ ఏనుగుల మధ్య ఉండే మదపటేనుగు వంటి విలాసంతో విహరిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవేంద్రుడితో సమానంగా ఉన్నాడు పాండురాజు. ఆయన హిమాలయ పర్వతాలకు దక్షిణంగా ఉండే భూముల్లో వేటాడడానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? చేతుల్లో బాణాలను ధనుస్సును పట్టుకున్నాడు. ఇక ఒక పక్క లక్ష్మీదేవి లాంటి కుంతి, ఇంకో పక్క అందమైన మాదిరి వెంట నిలబడ్డారట. ఎలా కనిపిస్తారట? 2 ఆడ ఏనుగుల మధ్య ఉండే మగ మదపటేనుగులాగా విలాసంతో ఆయన తిరుగుతున్నాడట. అక్కడ విశేషం అలంకారం ఉపమ. 48 మరియు ధనకు ధృతరాశుండిష్టాన్నపాన మాల్యానులేపన భూషణాదులు నిత్యంబునం బుత్తెంచుచుండ నిట్లు వనవాస వ్యాసంగంబున నుండి యొక్కనాడు పెక్కు మృగంబుల నిగిచి యొక్కటి నేనియునేయంగానక కినిసి యొక్క ఎడా. తాత్పర్యం. అంతేకాక తనకు ఇష్టమైన అన్నపానాలు, పూదండలు, మైపూతలు, ఆభరణాలు మొదలైనవి ప్రతిరోజు ధృతరాష్ట్రుడు పంపుతూ ఉండగా అడవిలో ఉండాలనే ఆసక్తి ఉండి ఒకరోజు అనేక మృగాలను తరిమి ఒక్కదాన్ని కూడా కొట్టడం సాధ్యం కాక కోపించి ఒక చోట. ఇక ఈయనేమో అలాగా అడవిలో ఉండిపోతే ధృతరాష్ట్రుడు ఈయన కోసం అన్నాలు, పానాలు అంటే తినడానికి అన్ని కూడా, ఆ తర్వాత పూల దండలు, మైపూతలు, ఆభరణాలు అన్ని కూడా ప్రతిరోజు ధృతరాష్ట్రుడు పంపించేవాడట ఆ పాండురాజు కోసం. ఇక అడవిలో ఉండాలనే ఆసక్తి ఈయనకి ఎక్కువైపోయింది. అలా ఉంటూ ఒకరోజు అనేక మృగాలను తరిమి కొట్టాడంట. తరిమి కొడితే ఒక్కదాన్ని కూడా ఆయన చంపడానికి సాధ్యం కాక ఆయన కోపం వచ్చేసిందట ఆ రోజు. 49 మనసి జరాగంబున వెనగిన ఎర్రిని లేడి జూచి కృతహస్తుడు పెల్చన ఏ నమ్ముల వారెన్నారెంటిని ద్రెల్లగసెనేసే గడుకటిన హృదయుండై. తాత్పర్యం. మన్మథరాగంతో కలిసి ఉన్న మగ ఆడు జింకలను చూచి బాణ ప్రయోగంలో నేర్పు కలవాడైన పాండురాజు కఠిన హృదయుడై 5 బాణాలతో అవి చనిపోయేటట్లు గట్టిగా కొట్టాడు. ఇక ఆయనకి ఇవి కనిపించకపోయేటప్పటికీ ఇక కలుసుకుంటున్నటువంటి ఆడు జింక, మగ జింకల్ని చూసి ఆ సమయంలో బాణ ప్రయోగంతో ఈయన 5 బాణాలతోటి కఠినంగా అంటే వాటికి తప్పించుకునే స్పృహ కూడా ఉండదు, అలాంటి సమయంలో వాటిని చంపాడట. చనిపోయేటట్లుగా గట్టిగా కొట్టాడట పాండురాజు. 50 వచనం. ఇట్లేసి యబ్బాణంబులు పుచ్చుకొని ఉన్న యప్పాండురాజుంజూచి యమృగ విధునంబునం దల్పావశిష్ట జీవం వైపడియున్న మృగంబు మనుష్యవచనంబులనిట్లనియే. తాత్పర్యం. ఈ విధంగా కొట్టి ఆ బాణాలు తీసుకున్న ఆ పాండురాజును చూసి ఆ మృగాల జంటలో కూడా ఊపిరితో ఉన్న మగజంక మానవ వాక్కులతో ఈ విధంగా అంది. ఇలా బాణాలతో తగిలించబడిన బాణాలు కొట్టినటువంటి ఆ జింకలు పాపము దానిలో ఉన్నటువంటి మగ జింక కొన ఊపిరితో మానవ మాటలతోటి అంటే మానవ గొంతుతోటి ఈ రకంగా అందట. 51 హరి పరాక్రమ ఏనుగిందముడమ్మినన్ మృగముల్ నిరంతరము నిట్లు రమింపగాగని తద్రతం బెడగోరి సుందర మృగాకృతి నేను భార్యయు దారునాట విగామ భోగరతి మనుండితి నిష్టచారి మృగం జలంబుల పొత్తునన్. తాత్పర్యం. దేవేంద్రుడి వంటి పరాక్రమం కలవాడా, నేను కిందముడనేముని
ఎల్లప్పుడూ ఈ విధంగా మృగాలు సంభోగించటాన్ని చూచి అట్లా సంభోగించాలని భావించి నేను నా భార్య అందమైన మృగరూపాలు ధరించి భయంకరమైన ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగే తోటి జింకల సమూహంతో కలిసి మన్మథ సుఖాలు అనుభవిస్తున్నాం. ఇక చెప్తున్నాడు ఆయన ఏంటి, దేవేంద్రుడి పరాక్రమం కలిగినటువంటి పాండురాజా, నేను కిందముడనే మునిని ఎప్పుడూ మృగాలు సంభోగించటం చూశాం. అలా సంభోగించాలని భావించి నేను నా భార్య కూడా అందమైన మృగరూపాలు తీసుకున్నాం. ఈ అడవిలో స్వేచ్ఛగా తిరిగే తోటి జింకలతో కలిసి మేము కూడా మన్మథ సుఖాలు అనుభవిస్తున్నాం. విశేషం, తరళ వృత్తంలోని ప్రతిపాదంలోను వరుసగా నభరస జజగా గణాలు ఉంటాయి. 12వ అక్షరం యతిస్థానం, ప్రాస నియమం ఉన్నది. తరళం అని తన పేరునకు తగినట్లుగా చంచలం, తరంగితం, కంపితమైన చిత్తవృత్తిని ధ్వనింపచేస్తుంది. కిందముని చంచలత్వాన్ని కంపిత కంఠంతో చెప్పే సందర్భంలో వాడి ననయ ఛందశిల్పాన్ని ప్రదర్శించాడు. వచనం, మృగములమై ఉన్న మమ్ము వధించిన దీన నీకు పాతకంబు లేదు, వేటలాడుటియు మృగంబుల చంపుటయు రాజులకు ధర్మం బైనను. తాత్పర్యం, జింకలమై ఉన్న మమ్మల్ని చంపటం వలన నీకు పాపం రాదు, వేటాడటం మృగాలను చంపటం క్షత్రియులకు ధర్మమే. అయినా ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. 53. పరవనోపకయున్న మై మరచి పెంటి వెనగియున్నను ప్రసవింప మెనసియున్న దేవులు గనియున్న మృగముల దివిరియేయ రరచియాహారముగమను నెరకులైన. తాత్పర్యం, పరిగెత్తలేనివి, ఆడుదానితో కూడుకున్నవి, ఈనుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నవి అయిన మృగాలను మాంసమాహారంగా జీవించే పురాతలు కూడా కొట్టరు. ఇంకేం చెప్తున్నాడు అయినా పరిగెత్తలేకోకుండా ఉన్న స్థితిలో ఉన్న వాటిని, ఆడిదాంతో కలిసి ఉన్నప్పుడు ఇక ప్రసవం అవుతున్నవి, వ్యాధితో బాధపడుతున్నటువంటి మృగాలను మాంసం తినేటువంటి కిరాతులు కూడా కొట్టరు, కానీ నువ్వు కొట్టావు అని అంటున్నాడు అనమాట కిందమునే ఆయనతోటి. 54. ఇనుసభతేజులై ధరణి నెన్నడు ధర్మ పదంబు దప్ప ద్రొక్కని భరతాది రాజుల జగన్నత వంశంబునందు గుట్టి నీ కనగ చరిత్ర ఇట్లు దగునయ్య ధర్మవు సేయ నీ ఎరుంగని నృపధర్మ ఉల్గలవే కౌరవ పుంగవ గౌరవ స్థితిన్. తాత్పర్యం, సూర్యునితో సమానమైన తేజస్సు కలవారై భూమి మీద ఎప్పుడూ ధర్మ మార్గాన్ని తప్పని భరతుడు మొదలైన రాజుల ప్రసిద్ధ వంశంలో పుట్టి పుణ్యాత్ముడమైన నీకు అధర్మం చేయటం తగునా? కౌరవ శ్రేష్ఠ, ఉన్నత స్థితిలో ఉన్న నీకు తెలియని రాజధర్మాలు ఉన్నాయా? ఇంకా చెప్తున్నాడు, సూర్యునితో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాళ్ళ వంశంలో పుట్టావు. అదే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, భూమి మీద ఎప్పుడు కూడా ధర్మ మార్గాన్ని తప్పనటువంటి భరత వంశంలో పుట్టావు. అలాంటి పుణ్యాత్ముడివి, అలాంటి నీకు ఇలాంటి అధర్మం చేయటం తగునా? ఓ కౌరవ శ్రేష్ఠ, ఉన్నత స్థితిలో ఉన్నావు నువ్వు, అలాంటి నీకు రాజధర్మాలు తెలియవా అని అడుగుతున్నాడు. విశేషం, భరతుడు మొదలైన వంశకర్తలు ధర్మమూర్తులు. వారి వంశంలో పుట్టిన పాండురాజు కూడా ఆదర్శమూర్తిగా ఉండక అధర్మంగా రతి వివశులైన మృగాలను చంపటం గ్రహించదగినదని మునివచనం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని గీతావాక్యం. పెద్దవారి ఆచరణలనే ఇతర జనులు అనుభవిస్తారు. పెద్దలు చేసిన ప్రమాణాలకు లోకం కట్టుబడి ఉంటుంది అన్న ధర్మాన్ని ఆధారంగా చేసుకొని కిందముడు పలికాడు. తగునయ్యా అను ప్రయోగము ఎంతో ఔచిత్యవంతం. తండ్రివై కాపాడవలసిన నీవు ప్రతి క్రీడలో ఉన్న మమ్మల్ని చంపటం న్యాయమా అని మెత్తని మందలింపు. ఈ రోజుటికి మహాభారతం స్వస్తి. నారాయణీయం తీసుకోండి, త్వరగా తీసుకోవాలి. నారాయణం ప్రతి ఒక్కరు చాలా ఆలస్యం చేస్తున్నారు. 3-4-56 దశకం. 56 3-4 కదా. త్వదవభగ్న విభుగ్న పనిగణే గలిత శోణిత పాథసే పనిపతావసీదతి సన్నతాః తదబలాస్తవ మాధవ పాదయోః. బాగా చదివావాణి. స్వామి, నీవిట్లు ఖాళీని పడగలపై తాండవం చేయుచుండగా నీ బరువునకు ఆ పడగలు వంగిపోవచుండెను, ఇంకనూ క్రిందికి వంగిపోవచుండెను. అందువలన సర్పరాజు యొక్క ముఖముల నుండి రక్తం స్రవింపసాగెను. అతని రక్తము చే యమునలోని నీరంతయు ఎర్రబారుచుండెను. ఈ విధముగా కాళీయుడు బాధపడుచున్నప్పుడు అతని భార్యలు నీ పాదములపై పడి నమస్కరించిరి. ఇక్కడ నారాయణ భట్ట తిరువారు చెప్తున్నారు ఏంటి, అయ్యా నువ్వెప్పుడైతే ఇలా
కాళీయుని పడగల మీద తాండవం చేస్తుంటే నీ పాదాల దెబ్బలకు తట్టుకోలేక ఇక కాళీయుడి తలలు చాలా నొప్పులు తింటూ అలాగే తలలు కిందికి వంగిపోతూ ఆ కాళీయుడి నోట్లో నుంచి రక్తం వచ్చేస్తుంది. ఆ వచ్చిన రక్తంతో ఈ యమున కాళింది మడుగంతా, యమునలో నీరంతా ఎర్రగైపోయింది స్వామి. ఈ రకంగా కాళీయుడు బాధపడుతుంటే అతని భార్యలు నీ పాదాలపై పడి నీకు నమస్కరించారు తండ్రి అని చెప్తున్నారు ఇక్కడ 4. అయీపురైవ చిరాయ పరిశ్రుత త్వదనుభావ విలీన హృదోహితాః మునిభిరప్యనువాప్య పథైస్తవైః నునువురీశ భవంతమయంత్రితం. బాగా చదివావాణి. కాళీయుని భార్యలకు నీ ప్రభావం ఇంతకు పూర్వమే తెలియను, కావున నీపై వారు మిక్కిలి భక్తి కలిగి ఉండ్రి. అందువలననే వారు సర్వతంత్ర స్వతంత్రుడవగు నిన్ను మహర్షుల కంటెను గొప్పగా అనేక రీతులలో స్తుతింపసాగిరి. స్వామి, కాళీయుడి భార్యలకు నువ్వు ఎవరు, నీ స్వభావం ఏంటి, నీ ప్రభావం ఏంటి ఇంతకు ముందే తెలుసు. కాబట్టి నీపై వారు ఎంతో భక్తిని కలిగి ఉన్నవారయ్యా. కాబట్టి సర్వతంత్ర స్వతంత్రుడు వైపు నిన్ను మహర్షుల కంటే కూడా ఎంతో గొప్ప రీతులలో నిన్ను స్తుతించారు. ఇంతటితో స్వస్తి. ఓం శ్రీ కృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.